రైస్ని మనము ముందే ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నామండి. పులిహోర కోసము కరివేపాకు, పచ్చి కరివేపాకు, పులిహోర మసాలా, ఎండుమిర్చి, వేరుశనగలు, శనగపప్పు, మినపగుండ్లు, ఉప్పు, కారం, పసుపు, చింతపులుసు అండి. ముందుగా కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. జీలకర్ర ఆవాల్ని వేసేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇందులోకి మనము శనగపప్పునైతే వేసేసుకుందాము. ఎప్పుడైనా చిటపట్లాడిన తర్వాతే వేయాలండి. అలాగే మినపగుండ్లు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పప్పు ధాన్యాలన్నీ వేసుకోవాలండి. అలానే వేరుశనగపప్పు లైట్గా నేను ముందుగానే పెనం మీద వేయించుకున్నానండి. కరివేపాకు, ఎండుమిర్చి వేసి వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయో. ఇప్పుడు ఇందులోకి పులిహోర మసాలా వేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, అలానే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా ఉప్పును కూడా వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు. పులుసు వేసాం కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపులుసు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసి మిక్స్ చేసేసుకుందామండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.